దేవి శరన్నవరాత్రులు అనగానే మనకు టక్కును గుర్తొచ్చేవి కలసం, కుంకుమ పూజ, అఖండ దీపం, 9 అవతారాలు, 9 నైవేద్యాలు, కుమారి పూజ, ముత్తైదువులకి తాంబూలం ఇవ్వటం, సుహాసిని పూజ ఇలా చాలా గుర్తొస్తుంటాయి. అందులో ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారికి చేసే కుంకుమ పూజ చాలా ప్రత్యేకమైనదనే చెప్పాలి. కుంకుమ పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండానే చిన్న చిన్న తప్పులు చేస్తుంటాము. అవేంటి వీడియోలో చూద్దాము. నవరాత్రుల్లో అమ్మవారికి చేసే కుంకుమ పూజ ఎలా చేయాలనేది పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే పూజ తర్వాత కుంకుమను ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. అమ్మవారు నిండుగా కనిపించాలని చాలా మంది ఎక్కువ కుంకుమతో పూజ చేస్తుంటారు. అలా పూజ చేయటం మనకు అంత మంచిది కాదు. ఒకవేళ అలా పూజ చేయాలనుకుంటే ఎంత ఎక్కువ కుంకుమతో పూజ చేస్తున్నామో అంత ప్రసాదమైన పంచి పెట్టాలి, లేకపోతే అంత అన్నదానమైనా చేయాలి. అప్పుడు అమ్మవారికి చల్లదనము. లేకపోతే కుంకుమ వల్ల అమ్మవారి శరీరం నుంచి వేడి సెగలొస్తాయంటారు. కుంకుమ పూజ చేయాలనుకునే వాళ్ళు కొంచెం కుంకుమతో పూజ చేయటం మంచిది. 9 రోజుల తర్వాత కుంకుమని ఒక బరిలో వేసుకుని ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటే మన చుట్టూ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు. ఎక్కువ ఉంటే ఎవరు తొక్కని పచ్చని చెట్ల కింద కానీ పారే వాటర్ లో కానీ వేసేయాలి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.